అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ధర్మం, నీతి ఇలాంటివి మాట్లాడుకుంటాం. రకరకాల ధర్మాలు ఉన్నాయని విన్నాను రమగారు నేను. అంటే తల్లిదండ్రుల ధర్మం, బిడ్డలతో ధర్మం, యజమాని ధర్మం, ఇలా వీటిని మాట్లాడుకోవటం ఒక ఎత్తు. వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కదా. వాటిని మనం అవలంబిస్తేనే కదా ధర్మం యొక్క గొప్పతనం కానీ, ధర్మం అనేది మనం చెప్పుకోవటానికి కానీ వీలవుతుంది. అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన ధర్మాల గురించి మాట్లాడుకుందామండి. ప్రధానమైంది భార్యాభర్తల ధర్మమా లేకపోతే వివాహ ధర్మమా? వివాహమే ముఖ్యమైనది. ఇప్పుడు ధర్మం అంటే బ్రహ్మ పదార్థం చేయాలి. దాన్ని గ్లాసులో పోస్తే గ్లాస్ ధర్మం, కప్పులో పోస్తే కప్పు ధర్మం, గిన్నెలో పోస్తే గిన్నె ధర్మం. నీళ్ళలాగా అది నీరు, నువ్వు దేంట్లో పోస్తే దానిగా మారుతుంది అది. ఇప్పుడు వివాహం, దాన్ని చేయవలసిన విధి, దాంట్లో ఉండవలసింది, దాని నియమాలు దానివి. మానవతా ధర్మం, మనిషిగా ఉంటే ఏమిటి చేయాలి, ఓ తండ్రిగా ఉంటే ఏమిటి, కూతురుగా ఉంటే ఏమిటి, అసలు మనిషి అనేవాడు ఏమిటి. ఇప్పుడు తండ్రి ధర్మము భర్త ధర్మము ఒకటి కాదు, అది వేరు ఇది వేరు కదా. అంతేగా, వేరు కదా. కానీ ధర్మం కామన్ కదా. ఎవరైనా వాళ్ళు ఏం చేయాలో అది చేయటం, ఏం చేయకూడదో అది చెయ్యకుండా ఉండటం, ఇది ముఖ్యం. ఎవరైనా వాళ్ళు ఏ పాత్రలో ఉన్నారో ఆ పాత్రకి పోషించాలి, పాత్రకి న్యాయం చేయాలి, అదే ధర్మం. అవును. ఇందులో కొన్ని ప్రత్యేకమైనవి ఈ జాతుల్ని బట్టి సెపరేట్ చేసి వీళ్ళకి ఇది అని నిర్ణయించబడింది. ఎవరు నిర్ణయిస్తారు అలాంటివి? ఇప్పుడు భర్త ఇలాగే ఉండాలన్నది ఎవరు నిర్ణయించారు? పూర్వకాలం నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఒక పని చేస్తే దానివల్ల మనం కాస్త నష్టపోయినా మన పక్క వాళ్ళు నష్టపోకూడదు. మనం ఇప్పుడు ఎట్లా అయ్యాం, పక్కవాడు గంగలో దూకినా పర్వాలా, మనం మాత్రం నష్టపోకూడదు. అంతే, మనం సంతోషంగా ఉండాలి, మనం హాయిగా ఉండాలి. పక్కవాడు ఏమైపోయినా మనకి పట్టని పరిస్థితిలోకి మనం వస్తున్నాం కాబట్టి ఇట్లా ఎంతసేపు ఏదో ఒక విషయం మనం మంచి విషయాలు మాట్లాడుకోవాల్సే వస్తుంది. పూర్వం చూడు, ధర్మం అట ఇదివరకు 4 పాదాలు నడిచేది. ఎప్పుడు కృతయుగం నాడు. తర్వాత త్రేతాయుగంలో కొంచెం తగ్గిందిట. విధానాలు ఉండేవి. కృతయుగం నాడు అంతా తపస్సు, వ్యవహారాలు, యజ్ఞయాగాదులు. త్రేతాయుగంలో కూడా యజ్ఞము, రాజ్య సంరక్షణ ఉండి అందరూ కాకుండా కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు బాగా యజ్ఞం చేయటం, మిగిలిన వాళ్ళందరూ కొంత చేయటం, ఇది భూత యజ్ఞం చేయండి, ఇంకోటి చేయండి అట్లా చెప్పేవాళ్ళు. ద్వాపరానికి వచ్చేసరికి ఇంకా తగ్గి యజ్ఞం చేసేవాళ్ళు చాలా ప్రత్యేకమైన కొద్ది చిన్న పార్ట్, మిగిలిన వాళ్ళతో ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించుకుంటూ ఉండటం ఉండేది. కలియుగం వచ్చాక ధర్మం ఒక పాదం మీదకి వచ్చేసి నడుస్తుంది. ఇప్పుడు ఇది మన దగ్గర కూడా ఏదో మొదటి కాలంలో ఏ జాతికి ఆ జాతి చేయవలసిన విధానాల ప్రకారం నడిచింది. ఈ కలియుగంలో ఏమైంది, మన మీదకి రకరకాల జాతుల వాళ్ళు యుద్ధాలకు వచ్చి దానికి వచ్చి దీనికి వచ్చి వాళ్ళ ప్రభావం మన దేశపు ప్రజల మీద, మన ప్రాంతం మీద పడ్డం. అన్ని ప్రాంతాల్లోనూ అందరికీ అదే ఉంది. ఇప్పుడు మన ఒక్కదాని మీదే కాదు కదా, ఇతర దేశాల్లో కూడా వేరే వాళ్ళ ప్రభావాలు ఎక్కువగానే ఉంటాయి. అక్కడ మట్టి ఏమిటో దాని ప్రభావం కంటే బయట నుంచి వచ్చిన గుంపు తాలూకు ప్రభావం హెచ్చుగా ఉంటుంది. వాళ్ళ కోసం ఏవో కొత్త కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టాము. కొన్ని చేయాల్సినవి చేయకూడనివి, చేయాల్సినవి మానేసి చేయకూడనివి చేసి అట్ట మెల్లిగా ఇప్పటిదాకా నడుచుకుంటూ వచ్చాం. మనకి ప్రధాన ధర్మాలుగా చెప్పబడేవి కూడా ఇప్పుడు కొంచెం కుంటుపడ్డాయి. ఇది వరకు రూపాయి తీసుకోకుండా విద్యాదానం చేయటమే గురువుల పద్ధతి. ఇప్పుడు అట్లా ఉందా? అవకాశం ఫ్రీగా చెప్తానంటే ఎవరు ఏం చెప్పించుకోరమ్మా. అవును రమ్మగారు, ఏమీ చెప్పించుకోరు, ఎవరు వినరు. దానికి ఏ విలువ ఉండదు. ఫ్రీగా చెప్పిన దానికి డబ్బులు ఖర్చు పెడితే చాలా విలువ ఉంటుంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టి నేర్చుకుంటున్నాం అని జాగ్రత్తగా ఉంటాం వచ్చింది. ఇప్పుడు ధర్మం ఏమైంది, డబ్బు తోటి కొలవడం మొదలు పెట్టాం ధర్మాన్ని మనం. అంతే అయింది. 100%. ఇప్పుడు ఇందులో ఇలాగా నువ్వు ఇవ్వటము నేను తీసుకోవటము కాకుండా అసలు జీవితానికి అవసరమైన బాంధవ్యాల మధ్యలో కూడా కొనుబళ్లే వచ్చినాయి. అక్కడ కూడా ధర్మం తగ్గిపోయింది. కానీ ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని ఇది ధర్మం ఇది కాదు అంటే కనీసం కొంతలో కొంతైనా అది కొంచెం బ్రషప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే థ్యాంక్స్ టు సోషల్ మీడియా మనకి ప్రవచనకారులు పెద్దవారు చాలా మంచి మాటలు చెప్పటం వల్ల ఎప్పుడు నిరంతరము చెవిని ఇల్లు కట్టుకుని ధర్మం 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 అని చెప్పగా కొంతమంది అయినా
ఈ తను మాలిన ధర్మం అని అనుకోకుండా కొంత దాని దారిలోనే వెళ్తున్నాం ఇంకా. అందుకే మనకి కొత్త కొత్త దేవాలయాలు వెలుస్తున్నాయి, కొత్త ధార్మిక సంస్థలు వెలుస్తున్నాయి. తర్వాత ఏమో సనాతన సంప్రదాయం పట్ల ప్రజలకి కొంత అవగాహన మళ్ళీ మొదలైంది. దాని మీద వాదోపవాదాలు, లాజికల్ ఇల్లాజికల్ వ్యవహారాలు మాటలు జరుగుతూనే ఉన్నాయి అనుకో, అవంతా ఉంటాయి. ఉన్నా కూడా ఇది సనాతనము, ఇది భారతము, ఇది రామాయణము, భగవద్గీత, ఈ పుస్తకాన్ని గౌరవించాలి, ఈ పుస్తకం గిఫ్ట్ ఇవ్వాలి, ఇందులో ఉన్నది ఏమిటో చదువుకోవాలి, దాని ప్రకారం కొంతైనా మనం పాటించాలి. ఇంత చదివి ఇంత అర్థం చేసుకుని ఇంత పాటించినా చాలు. అదైనా అప్పుడు కూడా ధర్మం నిలబడుతుంది. ఇంతే కథ. మనం ఏ విషయం తీసుకున్నా ఇంతే. వివాహ ధర్మం అనుకో, ఈ వైవాహిక విధానము పూర్వము బోల్డ్ రకాల పెళ్ళిళ్ళు ఉండేవి, రకరకాలు కన్యాదానం చేయటం. కన్యాదానం అంటే కన్య అంటే ఇప్పుడు ఎంతసేపు కన్యాదానం అంటే ఆడ నేను ఏమైనా వస్తువు నన్ను ఎందుకు దానం చేయటం? వస్తువులు అయితే దానం చేస్తారు, కన్యల్ని దానం చేయటం ఏమిటి? ఇటీవల కాలంలో చాలా ప్రశ్నలు వచ్చాయమ్మా, వారెవరో కూడా నన్ను కూడా అడిగారు. కన్యాదానము అంటే ఈ అమ్మాయిని దానం చేయటం కాదు. ఏం చేస్తారు? అమ్మాయి తాలూకు గోత్రాన్ని అబ్బాయికి ఇస్తారు. ఇవ్వటం వల్ల ఏమవుతుంది? ఈ అమ్మాయి గోత్రము అబ్బాయి గోత్రంలో కలిసిపోయి అమ్మాయిది అబ్బాయి గోత్రం అయిపోతుంది. ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళటానికి, వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆ కుమారుడితోటి కలిసి కాపురం చేసి ఒక కొత్త జీవితాలని ప్రసాదించడానికి సంతానం కోసము వివాహం. దానికోసమని దాని పేరు కన్యాదానం, కానీ ఈ అమ్మాయిని వాళ్ళకి దానం చేసేస్తున్నామని కాదు అసలు. ధర్మ ప్రజా సంపత్త్యర్థం అని చెప్తారు హిందూ వివాహంలో, ఉన్న మంత్రం అది. ధార్మికంగా సంతానాన్ని కంటం కోసం. ఇప్పుడు సంతానం ఏముంది? ఆడ మగ కలిస్తే సంతానము. ఇప్పుడు ఆ పిల్లలకి ఈ తల్లి పేరు, తండ్రి పేరు, ఇది వాడి ఇంటి పేరు, ఇది గోత్రం, ఇది తాత, ఈ వారసత్వం ఎట్లా వస్తుంది? ఎలా కుదురుతుంది? అప్పుడు మనకి రోడ్ల మీద పోయే వాళ్ళు ఎవరితోటో ఏదో చేస్తే కలగదా? సంతానం కలుగుతుంది. అది వారసత్వం కాదు కదా. కాదు, ధార్మికమైన సంతానం కావాలంటే ఇట్లా తల్లిదండ్రులు ఒప్పుకొని, మా కుమార్తెని నాయన నీకు సంతానం కోసం ఈ పిల్లని మేము మీ ఇంటికి పంపిస్తాము అని ఒక క్రతువు నిర్వహించి ధర్మంతో మంత్రంతో ధార్మికమైన వివాహాలలో ఇది జరుగుతుంది. మా పిల్లని మేము మీకు ఇస్తామని తండ్రి ఒప్పుకొని ఆ పిల్లని వాళ్ళ ఇంటికి పంపిస్తే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి దానం చేయబడ్డ వస్తువుని ఎక్కడ పడితే అక్కడ వారేరు. దాన్ని బాగా చూసుకోవాలి, అమ్మాయిని చక్కగా చూసుకోవాలి, అమ్మాయిని సంతోష పెట్టాలి. ఆ పిల్ల వాళ్ళకి పని చేస్తుంది, సేవ చేస్తుంది. సంతానం వీళ్ళు ధార్మికమైన సంతానం. అసలు చెప్తున్నాగా ధర్మ ప్రజా సంపత్త్యర్థం అనే వాక్యం ఉంది. ప్రజ అంటే సంతానము, ప్రజలు పిల్లని కాదు. ధర్మ ప్రజ అంటే ధార్మికమైన సంతానం కోసము వివాహము అనేది మన హైందవ ధర్మం. ఇందులో 4 వర్ణాల వాళ్ళ వర్ణ వివాహాలు, 5వ వర్ణపు వివాహమైన ఇంతే కథ. ఇందుకే పెళ్ళి. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నాక ఈ పిల్లని తండ్రి గోత్రం నుంచి వేరుపరిచి భర్త యొక్క గోత్రంలో కలుపుతాం. కలిపితారు, మన పద్ధతి అది. ఈ కలిపిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? ఆ పిల్లని తన యోగక్షేమాలు చూసుకోవాలి. యోగక్షేమం అంటే ఆ పిల్లని సంతోషంగా ఉంచడం, ఆరోగ్యంగా ఉండేలా చూడడం, ఆమెకి అక్కడ స్థిరపడేందుకు అవకాశం ఇవ్వాలి. సంతానం కలిగితే ఆ అమ్మాయి తాలూకు సంతానమే ఆ ఇంటికి వారసులు. డబ్బు, ఆస్తి, వాళ్ళ ధార్మికమైన వ్యవహారాలకి, ఆర్థిక వ్యవహారాలకు కూడా ఈమెకి కలిగిన సంతానమే ఆ ఇంటికి వారసత్వం. ఈ వివాహ ధర్మంలో ఆ పిల్లని, ఆ అమ్మాయిని తండ్రి ఎట్లా గౌరవించి ప్రేమించి రక్షించాడో మామగారు ఎట్లా గౌరవించాలి, రక్షించాలి. అత్తగారితో కొట్లాట్లు వచ్చినా సాధారణంగా మామగారులతో కొట్లాట్లు వచ్చేవాళ్ళు మనకు కనపడరు, తక్కువగా చూస్తాం, చాలా తక్కువ. మామగారులకి తమ ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చిందన్న పిల్ల మీద ప్రీతి ఉంటుంది. పోనీలే చిన్న పిల్ల అలా అనుకుంటారు. ఆడవాళ్ళకి అట్లా ఉండదు. ఇది వరకు బాగుండే వాళ్ళు అనుకుంటా, ఇటీవల కాలంలో మరీ పెట్టరేగిపోయారు. ఇవాళ రోజున కొంచెం కోడళ్లతో స్నేహంగా ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం. అవునమ్మా. ఈ వివాహ ధర్మం ముందు నుంచి ఇదే విధానంగా ఉంది. వివాహం చేసుకుని వస్తే ఆ అమ్మాయిని గౌరవించాలి, ఇది ధర్మం. ఇప్పుడు భార్యాభర్త, ఇది ఒక సాధారణ ధర్మం అనుకోండి. పెళ్ళిళ్ళు చేసుకుంటే, ఒక వివాహం చేసుకునే అమ్మాయి అత్తవారి ఇంటికి వస్తే, మా ఇంట్లో అలా ఉంది అని పుట్టింటి సంగతులు చెప్పకూడదు. ఈ కొత్తగా తనని తీసుకొచ్చి పెట్టినటువంటి ఈ పాదులో ఉన్నటువంటి
సారాన్ని గ్రహించేందుకు ప్రయత్నం చేయాలి. ఇది పత్ని ధర్మం. కుటుంబ సంక్షేమం కోసం ఆలోచించాలి. ఓకే. ఆ కొత్తగా చేసుకున్న భర్తని గౌరవించాలి. తండ్రి తల్లిని వదిలిపెట్టి వచ్చింది కాబట్టి ఇక్కడున్న అత్తామామని తల్లిదండ్రులుగా భావించాలి. అందుకే కదా ఇంగ్లీష్లో ఏమంటారు, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా అంటారు. తెలుగులో మాత్రం అత్తగారు మామగారు అని పేర్లు వచ్చినాయి, కానీ ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం బాగా పెట్టారు. చట్టం ప్రకారం అత్త మామ, అది అమ్మా నాన్న అనుకో, చట్ట ప్రకారం అమ్మా నాన్న అని. ఈ ఉన్న కుటుంబంతో కలవడానికి ఆ అమ్మాయి ఆలోచించుకుని నిదానంగా కూర్చోవాలి. పాత రోజుల్లో 7-8 ఏళ్ల పిల్లలకి పెళ్లి చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు, పెళ్ళయ్యాక వెంటనే పంపేసేవాళ్ళు కాదు. పండగలకి పబ్బాలకి అత్తగారింటికి వెళ్తూ నిదానంగా అక్కడ వాతావరణాలకి పద్ధతులకి అలవాటు పడి ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఏదో పునఃసంధానం అని చేసి తర్వాత పంపిస్తే అప్పుడు కూడా ఎంతసేపు వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళు కాదు. వెళ్ళి ఇంటికి పుట్టిళ్ళకి వెళ్ళి బాగా అలవాటు అయ్యేదాకా తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంది, ఆ పెళ్ళి అవ్వటం, అమ్మాయిని పంపించేయటం, ఇక చచ్చినట్టు ఇక్కడే ఉండటం, పుట్టిళ్ళకి వెళ్ళి. ఇప్పుడు మనకేం ఉద్యోగాలు వచ్చినాయి. అవునండి. దానివల్ల కూడా కొంత సమస్యలు వస్తాయి. పత్ని ధర్మం అంటే భార్యగా అతనిని గౌరవించటము, ఇతనితోటే మన జీవితం, అది గుర్తెరిగి ప్రవర్తించటము. మీ అమ్మ మీ నాన్న మీ అక్క మీ చెల్లి అనకూడదు. మర్యాదకరమైన సంభాషణ చేయటం. అతను సంపాదన పరుడు కాదు, అదంతా పేరెంట్స్ ముందే చూసుకుని ఉంటారు. ఒకవేళ లేదనుకో, సంపాదన పరుడు కాకపోయినా భర్తని గౌరవించాల్సిందే. అలా ఎలాగండి అంటే లాజికల్ మాట్లాడితే కుదరదు. లెక్క ప్రకారం అదే చెప్తుంది, సంప్రదాయం అదే చెప్తుంది. ఇప్పుడు భర్త వివాహంలో మరి భార్య భర్త ఇద్దరున్నారు కదా, ఆ భర్త అనేవాడు ఈ అమ్మాయిని రక్షించాలి. మనుధర్మం చెప్తుంది అట్లా. పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యవ్వనే. యవ్వనంలో భర్త రక్షించాలి. పిల్లలు బాగా పెద్దవాళ్ళయి కొడుకులు చేతికొచ్చి తల్లిని చూసుకునే వరకు ఆ అమ్మాయిని రక్షించటము అంటే ఏమిటండి, ఎక్కడికి బయటికి వెళ్ళనివ్వకుండా కాపాడడం, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వెనకాల కర్రొచ్చుకుని వెళ్ళటం కాదు. ఆమె మొత్తం అన్ని రకాల పరిస్థితులని మీరు హ్యాండిల్ చేయాలి. మీ అమ్మగారు తిడుతుంటే మా అమ్మకి ఏదైనా ఒక మంచి మాట చెప్పుకోవాలి. మీ అప్పచెల్లెళ్ళు ఏమైనా విసిగిస్తే ఆ అమ్మాయికి చెప్పుకునే స్వతంత్రం కూడా లేకపోతే ఏం చేస్తుంది, ప్రయోజనం లేదు. పెళ్లి వల్ల ఆ అమ్మాయి ఏం చేస్తుంది, అది మీరు అడ్డంగా ఫెయిల్ అయినట్టు. అది ఆ అమ్మాయిదే ధోరణి బాగులేదు. మంచి మాటలు చెప్పుకోవాలి, వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పించాలి. మీరే మంచి మాట చెప్పుకోవాలి, లాజికల్గా మాట్లాడాలి, లైన్లో పెట్టుకోవాలి. ఎంతో కొంత ఆమెని గౌరవించటము, ఆమెతో పాటు వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ అమ్మా నాన్నని కూడా గౌరవించడం భర్తల విధి. సంతానం కలగలేదు, కుదరలేదు, లేదా ఈమెకేదో ఇతరత్రా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దానికి కారణం అందరూ అమ్మాయిని బ్లేమ్ చేస్తుంటే, ఇది వరకటి కాలంలో అయితే అట్టగే చేసి ఆ మగవాళ్ళకి ఇంకో పెళ్ళిళ్ళు చేసేయాలి. అవును. ఇప్పుడు అది కాదు కదా, అమ్మాయి టెస్ట్ అనగానే అబ్బాయి కూడా టెస్టే కదా. లేటెస్ట్ మీ ఇద్దరు లేటెస్ట్ విషయం అదే. ఇద్దరు మాట్లాడుకోవాలి. భార్యాభర్తలు మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసుకునే కాలంలోకి వచ్చేసాం మనం. పూర్వం పెద్దవాళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళు మగవాళ్ళు దౌష్ట్యంగా ఉన్న అంటే పెళ్ళాన్ని కొట్టి తిట్టి విసుకుని కసిరేసి అన్నిటికీ గొడవ చేసి వాళ్ళతో సరిగ్గా ప్రవర్తించకుండా ఉన్నా, భార్యని దగ్గరికి తీయకపోయినా, పెళ్లి చేసుకున్నారు, నువ్వేదో వేరే వేషం వేస్తానంటే ఆ అమ్మాయికి ఇప్పుడు అన్నిటికీ అన్ని మనుషుల ఉప్పుకారం తినే వాళ్ళకి అన్ని రకాలు కావాల్సిందే కదా. అలాంటిది ఏదైనా ఉన్నా, లేదా వీడికి ఇతరత్ర స్నేహాలున్నా, దురభ్యాసాలున్నా, దుర్వ్యసనాలున్నా, ఇంకా ఇతని స్నేహితులతోటి వెళ్ళిపోవటాలు లాంటివి ఉన్నా, సంపాదన పాడు చేసినా లేదా సంపాదించకపోయినా కుటుంబంలో పెద్దవాళ్ళు మాట్లాడేవాళ్ళు. నలుగురు పెద్దవాళ్ళు చేరి ఇప్పుడు కూడా ఉన్నాయి పంచాయతీలు, పనికిమాలిన పంచాయతీలు బోల్డ్ జరుగుతూ ఉంటాయి. అసలు ముఖ్యమైన మ్యాటర్ ఉండదు, అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుకుంటారు. అసలు పాయింట్ ఏమిటో బయటికి రాదు. ఈ పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడి సరి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, కౌన్సిలర్స్ వచ్చారు, పోలీస్ స్టేషన్స్ ఏర్పడ్డాయి, రకరకాలు ఉన్నాయిగా. ఈ కొట్టుకోగానే 100కి రింగ్ చేస్తే వాళ్ళు ఎవరో వస్తారు, లేదా వీళ్ళే పోతారు అక్కడికి. అసలు ముందు మీ ఇద్దరి మధ్య ఉన్న అన్బన్ ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలిగా. పూర్వము ఇవి తెలుసుకోవడానికి కుటుంబాల్లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. మనకిప్పుడు మనమే పెద్దలం, ఆలోచించుకుని దీన్ని సరి చేసుకోవాలి. ఎప్పుడూ కూడా వివాహ ధర్మం ఉన్నది, పత్ని ధర్మము పతి ధర్మము ఉన్నది. నువ్వు నిలబెట్టుకుంటే నిలబడుతుంది, ఎప్పుడు నిలబడుతుంది అది. ఇప్పుడు డివోర్స్ అయిపోయేవి ఎన్ని కేసులు ఉన్నాయో, అవకుండా కలిసి ఉన్న వాళ్ళు అంతమంది ఉన్నారు, అంతకంటే ఎక్కువ మంది 90% వివాహపు చట్రంలో ఇమిడి
ఇబ్బందో సబ్బందో ఎట్లాగొట్లా గెలాయించుకుని ఏదో ఒక రకంగా ఇలా ఇరుక్కొని బయటికి వెళ్ళకుండా దీన్నే భరించే వాళ్ళు ఉన్నారు. సంతోషంగా ఇది కొంచెం ఇలా ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఈ మాత్రం ఫ్రిక్షన్ ఉంటుంది అని అర్థం చేసుకుని ఉండేవాళ్ళు ఉన్నారు. దాంపత్య ధర్మాన్ని నెరవేరుస్తున్నట్టే, అంతే. నువ్వు కొట్టుకుంటూ ఉన్నా, సంతోషంగా ఉన్నా, అంటి ముట్టనట్టు ఉన్నా కూడా దాంపత్య ధర్మం వెళ్తోంది, వివాహ ధర్మం నిర్వర్తిస్తున్నట్టుగానే వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవి పిల్లలకి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అవుతాయి. వీటిలలో వచ్చిన సమస్య ఏంటంటే, ఎందుకు ఇది మీ ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటారు, ఎందుకు కలిసి ఉండటం, పిల్లలు చెప్తున్నారు చేయ ఇట్లాంటివి. ఇప్పుడు అవును, హాయిగా సెపరేట్ హాయిగా అవుతావు, సరే అప్పుడు నువ్వు ఏ ధర్మంలోకి వెళ్తావు? ఒక ధర్మమే ఉండదు కదా. లేదుగా, ఫ్రేమ్ లేదు. అవునండి, అవును. నీకు ఫ్రేమ్ ఎప్పుడూ సేఫ్టీని ఇస్తుంది. కావాలంటే కూర్చొని మాట్లాడుకోండి, పెద్దవాళ్ళతో కూడా మాట్లాడచ్చు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళతో పిల్లలు మాట్లాడాలి. నువ్వు ఈ రకంగా ఇంత వయసు వచ్చాక కూడా మా అమ్మని ఇలా కసురుకుని తిట్టి కేకలేసి నువ్వు తాగేసి వచ్చి, లేదా ఆవిడ మీద చెయ్యెత్తి నలుగురు ముందు ఆవిడని చిన్నబుచ్చి చెయ్యొద్దు. తల్లులకు కూడా చెప్పాలి, ఎంతసేపు రోడ్ల మీదకి వెళ్తానంటే అదేదో చేస్తాను అని అనద్దు. మీ చుట్టాలే ఇంపార్టెంట్, మీ పేరెంట్సే ఇంపార్టెంట్. 50 ఏళ్ళు వచ్చాక కూడా మా పేరెంట్సే ఇంపార్టెంట్ భర్త కంటే అనేవాళ్ళు కూడా కనపడుతున్నారమ్మా ఇప్పుడు. మా అన్నదమ్ములే కావాలి, ఇలా ఆలోచించకూడదు. మనం ఒక ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు దాన్ని గౌరవించాలి. ఇదే ధర్మం. ఇది వివాహ ధర్మం. వివాహ ధర్మం. దాన్ని మీరు ఎంత నిలబెట్టుకుంటారు అనే దాన్ని బట్టే మీరెంత నిలబడతారు అనేది ఉంటుంది. ఇది పాతకాలపు మాటలు నిజానికి. కానీ మీరు ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు, ఏం చెప్తారు అడ్వకేట్? ఖచ్చితంగా ఇమీడియట్గా మీరు డివోర్సు తీసేసుకోండి, వద్దా మీకు, పోదు వెళ్ళిపోండి అంటారా? అనరు. ఎక్కడ అడ్జస్ట్ అవుతారో చూడండి. ఫ్యామిలీ సొసైటీ దెబ్బతింటే మీరు ఈ ఇబ్బందుల్లోకి ఎదురవుతున్నారు. కౌన్సిలింగ్ జరుగుతుంది కదమ్మా. ఖచ్చితంగా అండి. ఆ కౌన్సిలింగ్ మాటలే చెప్తున్నాను తెలుగులో నేను, అంతకంటే ఏమీ లేదు. ఖచ్చితంగా సర్దుకోగలిగేది ఉండి అడ్జస్ట్ అవ్వగలిగే అవకాశం ఉన్నప్పుడు ఆ మార్గం తీసుకోండి. ఎప్పుడు కూడా ఫ్రేమ్ సేఫ్టీని ఇస్తుంది. రైట్. వ్యవస్థలో ఉంటే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. మన ధర్మం మనకి ఇవన్నీ ఏర్పరిచింది మనలాంటి వాళ్ళు కాదు, మామూలు వాళ్ళు కాదు. దీన్ని ఎప్పుడో ఈ ప్రపంచంలో రేపు ఇట్లాంటివి రాబోతాయని తెలుసున్న వాళ్ళు ద్రష్టలు అంటారు, విజనరీ పీపుల్, ఋషులు మునులు. వాళ్ళు నిర్మించారు ఈ ఫ్రేమ్ని. కరెక్ట్ అండి, అంతేగా. 100% రమ్మగారు. ఈ ఫ్రేమ్ దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళకి తెలీదు ఈ రోజుల్లో కష్టాలంటే. ఎందుకు తెలీదు? దూరదృష్టితో చూశారు. వాళ్ళకి తెలుసు ఇవాళ ఏమొస్తుంది అనేది తెలుసు వాళ్ళకి. అవునవును, తెలిసే చేశారు. ఇప్పుడు మన దాంట్లో మనం ఎంతసేపు ప్రధానికి కోడిగుడ్డుకి ఈకలు పీకుతామంటే, పీక్కున్నాక ఏం మిగులుతుంది? కోడిగుడ్డుకి పీకేసావు, ఈకలు మొత్తం తీసేసావు, గుడ్డు లేదు, ఈక ఉపయోగం లేదు నీకు, శూన్యం, ఏమీ లేదు. పోను అందులోంచి ఏదైనా వచ్చి నీకేమైనా వస్తుందా? ఆమ్లెట్టో ఇంకోటో ఏమీ రాదు. ఇంకెందుకు? ప్రయోజనం లేదు కదా. ఇలా ఆలోచిస్తే మనం ఏం పని చేస్తున్నామో, లేదా మ్యారేజ్ ఫ్రేమ్లో ఉంటే కనుక ఎంత మటుకు ఎక్కడ ఏ విధంగా సర్దుకోగలమో ఆలోచించి దాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం. తప్పకుండా రమ్మగారు. మరికొన్ని ధర్మాల గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో చేద్దామండి. నమస్తే. నమస్తే.